దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేటి దేవుని వాగ్దానము. భయపడకము, దేవుని కృప నిన్ను ఆవరించి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఈ 2024వ సంవత్సరము 2వ మాసము 3వ దినమునందు 32వ కీర్తన 10వ చరణములో దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవాయందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. దేవుని కృప ఆవరించినప్పుడు 3 కార్యాలు జరుగుతాయి. 1, నీవు ధైర్యపరచబడతావు. దేనిలో నీవు భయపడుతూ భయముతోనే బ్రతుకుతూ ఉన్నావో దేవుని కృప నిన్ను ఆవరించి ఉంది గనుక నీవు ధైర్యపరచబడతావు. 2, దేవుని కృప నిన్ను ఆవరించి ఉంది గనుక ప్రతిరోజు నీవు వాగ్దానమును నమ్ముతున్నావు గనక, యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నావు గనక ఆ నమ్మకము చొప్పున నీ జీవితములో 2వదిగా నీవు వాగ్దాన నెరవేర్పును చూస్తావు. 3వదిగా నీవు దేవుని మహిమపరుస్తూ సాక్షిగా జీవిస్తావు. దేవుని కృప నిన్ను ఆవరించి ఉంది గనుక నీవు దేవుని మహిమపరుస్తూ దేవునికి సాక్షిగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యందు నమ్మిక ఉంచువారు ఆయన నమ్మకమైన ప్రేమకు పాత్రులు కాగలిగి ఆయనను బట్టి ఉల్లసిస్తారు. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయనను నమ్మిన వారందరినీ కూడా ఆయన ఏనాడు కూడా చేయి విడవలేదండి. దేవుని కృప నిన్ను ఆవరించి ఉంది గనుక నీకు భద్రతను ఆయన కలుగజేస్తాడు. నీ విశ్వాసమును ఆయన పెంపొందింప చేస్తాడు. నీ యొక్క విశ్వాసము నిన్ను దేవుని స్తుతించడానికి, దేవునికి సాక్షివిగా జీవించడానికి నడిపిస్తోంది. దేవుని కృప అపారమైనది. ఆ కృపకు పాత్రులు కాలేక ఎందరో మార్గాలు తొలగిపోయారు. కానీ ఈరోజు దేవాది దేవుడు, భయపడకము, నీవు దేవుని కృపను పొంది ఉన్నావని తన దాసుడనైన నాకు ఈ వాగ్దానము నీ కొరకు ఆయన బయలుపరిచాడు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొద్ద ఒక వరం అడిగాడు. ఆ వరం ఏమిటంటే, దేవా, నేను నీలో ఇంకా అత్యధికముగా ఎదగాలని ఆశపడుతూ ఉన్నాను గనుక నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా నాలో ఒక ముళ్ళు ఉంది. అది నా యొద్ద నుంచి తొలగించాలని నిన్ను వేడుకుంటున్నాను ప్రభు అన్నప్పుడు దేవాది దేవుడు యేసు ప్రభువు పౌలుతో చెప్పిన మాట, నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని, పరిపూర్ణమగుచున్నదని ఆయన చెప్పిన మాట ఈ సమయంలో నీకు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని కృప, ఆయన శక్తి పరిపూర్ణమైనది గనుక నీ జీవితములో నీవు నమ్మిన దేవుని వాగ్దానమును అది నెరవేర్చి ఆ నెరవేర్పును నీకు చూపిస్తూ ఉంది. నీవు దేవునికి మహిమకరముగా జీవిస్తూ ఆయనను బట్టి ఈ లోకములో సాక్ష్యము చెబుతావు. అందును బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి నిన్ను ఆ దేవాది దేవుడు తన కృప ఆవరించే విధముగా నీకు ఆ భాగ్యమును కలగచేశాడు. దేవుని కృప నిన్ను ఆవరించి ఉంది గనక ఆ కృప నిన్ను ఆదరించి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, నేటి దినము 32వ కీర్తన 10వ చరణములో దేవా, మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దావీదు గారు రాసిన 32వ కీర్తన 10వ చరణములో యెహోవా యందు
నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది అని మీరు సెలవిచ్చారు. ఎంత గొప్ప దేవుడవు, ఎంత దయగలిగిన దేవుడవు నాయన. మహిమ కలిగిన మా తండ్రి, మీ కృప ఆవరించినప్పుడు ఆ కృప ఆదరించి ఆశీర్వదిస్తూ ఉంది అని తెలియచేశావు. నీ యందు నమ్మిక ఉంచువారు ఆ నమ్మకము పైన, మీ నమ్మకము పైన వారు ఆధారపడ్డారు గనక వారిని మీ ప్రేమకు పాత్రులుగా చేసి వారిని ఉల్లసింపచేస్తూ ఉన్న దేవుడవు. ఈ దినమున మా ప్రియ కుమారులకు కుమార్తెలకు మీరిచ్చిన ఈ వాగ్దానమును నెరవేర్చండి. వారి జీవితంలో నాయన వారికి మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దాన నెరవేర్పు వారి జీవితములో వారు మీ కృప చొప్పున చూచుదురుగాక. తండ్రి, మీకు వందనాలు. వారిని మీరు ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. వారిని బలపరుస్తున్నందుకు మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఏదో ఒకదానికి ఈ లోకములో మానవుడు భయపడుతూనే ఉంటాడు, కానీ భయపడకుము అని సెలవిచ్చావు. నా కృప నిన్ను ఆవరించి ఉంది అని ధైర్యపరిచావు. ఎంత గొప్ప దేవుడవు. మీ కృప మా ప్రియ బిడ్డల జీవితాలలో జీవిత కాలమంతా వారికి తోడై వారిని ఆశీర్వదించి యేసు నామమున దీవించునుగాక. క్రీస్తు పేరట ఈ ప్రార్థన మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.